లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడతా ఉంది. ఇబ్బందిని ప్రజలు అర్థం చేసుకున్నారు కూడా. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు వదలకుండా పనిచేస్తా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కనీసం హోప్ ఉంది. ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే ఆ హోప్ కూడా ఉండేది కాదు. ఈరోజు ప్రజలకందరికీ ఒకే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీళ్ళిద్దరి వల్ల ఈ రాష్ట్రం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఆదోనికి ప్రజలు ఇప్పుడు ఈరోజు ఆదోనిలో ప్రజల ఆలోచన విధానం కూడా అదే కదా, వాళ్ళ భరోసా కూడా అదే కదా. పారసారథి వచ్చినాడు, మనం ఓట్లేసి గెలిపించినాం. మూడో వ్యక్తి కావాలనుకున్నాం, ఈ వాళ్ళిద్దరూ ఓడించాలనుకున్నా సరే పారసారథి మనం గెలిపించుకున్నాం. ప్రజలు మూడో వ్యక్తి ఉండడు అనుకుంటున్న తరుణంలో మూడో వ్యక్తిగా మీరు వచ్చారు. ఈ నేపథ్యంలోని ఆదోని ప్రజల రుణం తీర్చుకోవడానికి ఈ 5 ఏళ్లలో వాళ్ళకి ఇచ్చే ప్రధానమైన గిఫ్ట్ ఏంటి? 100% అభివృద్ధి. అభివృద్ధి అంటే మంచినీళ్ళు ఇచ్చి అభివృద్ధి, రోడ్లు ఇచ్చి అభివృద్ధి, కనీస వనరులు ఇచ్చి అభివృద్ధి, ప్రతి ఇళ్ళు ఇచ్చి రైల్వే బ్రిడ్జ్ ఇచ్చి అభివృద్ధి, ఇట్లా రకరకాల అభివృద్ధి చేసే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. అంతకు మించి ఏం ఆప్షన్ లేదు. ప్రజలు సార్ ప్రజలు ఈ రాజకీయాలు కోరుకోరు సార్. 24 గంటలు కొట్టుకునే రాజకీయాలు, ఎవరు 24 గంటలు ఒకరి మీద ఒకరు బురద జల్లే రాజకీయాలు, 24 గంటలు ఒకరు నీ పార్టీ నా పార్టీ వాడి గెలుపు వాడు, ఈ రాజకీయాలు ప్రజలు కోరుకోరు. ప్రజలు కోరుకునేది కేవలం మేము ఎమ్మెల్యేగా ఓటేసినావు, నువ్వు ఎమ్మెల్యే, నువ్వు ఏమాత్రం అభివృద్ధి చేసి చూపిస్తావు చెప్పాయా, ఇది అన్నీ అనవసరం. నువ్వు 5 ఏళ్ళు రాజకీయాలే మాట్లాడితే అభివృద్ధి ఎప్పుడు చేస్తావు? దీనికోసం కాదు కదా నిన్ను గెలిపించింది. ఈ డెవలప్మెంట్ తో పాటు ఉపాధి అవకాశాలు అంటే గతంలో ఇక్కడ కాటన్ మిల్స్ కావచ్చు, నూనె మిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా మిల్స్ అన్నీ కూడా మూత పడిపోయాయి కదా. వాటిని కూడా మీరు కేంద్రంతో అంటే బీజేపీలో ఉన్నారు కాబట్టి కేంద్రంతో మాట్లాడి వాటిని తెరిపించే ప్రయత్నం కావచ్చు, లేదంటే కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? 100% కొత్త ఫ్యాక్టరీలు రావాలి సార్. చాలా మంది మహిళలు కూడా అడుగుతారు, ఏదో ఉపాధి ఇప్పించప్ప, ఏదో పని ఇప్పించప్ప, నువ్వు మాకు చిన్న డబ్బులు ఇస్తే చాలా అని బాధపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్లకు ఉపాధి ఇప్పించాలి. ఫ్యాక్టరీలు మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. నాకు తెలిసిన కాంటాక్ట్స్ ఇండస్ట్రియల్ మినిస్టర్ మా మంత్రి టీజీ భరత్ గారు, ఆయన్ని రిపీటెడ్గా ఎక్కడ కనబడితే ఆయన సతాయిస్తూ ఉంటాను నేను. అన్న మాకు ఒక నీ దగ్గర 10 ఫ్యాక్టరీలు వస్తే మా దగ్గర ఒకటన్నాడు, నాకే దిక్కులేదా బాబు నీ దగ్గరికి ఎడ అంటుంటాడు. ఆయన సరదాగా జోకులు వేసుకుని ఉంటాడు. సో ఏదో రకంగా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వివిధ స్కీములు పెట్టి సింగిల్ విండో విధానం ద్వారా ఫ్యాక్టరీలు తీసుకురావడానికి కొంచెం ప్రయత్నం చేస్తాం. ఇన్ని ప్రయత్నాల్లో తప్పనిసరిగా ఫలిస్తాయి, కానీ ఓవర్ నైట్ సాధ్యం కాదు. నేను మొదటిసారి ఎమ్మెల్యేని, ప్రజల్లో ఉండి ప్రజల ఆలోచన విధానాన్ని, ప్రజల అవసరాలని గుర్తించడానికి ప్రయత్నం చేస్తాను. ఇల్లు తిరుగుతాను. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు నాకు 28 రోజుల్లో, నెల రోజుల్లో నాకు అంత తిరిగే అవకాశం రాలే. ఇప్పుడు మాత్రం ఎలక్షన్ల తర్వాత ఇల్లు తిరుగుతా ఉన్నా, బాగా కష్టపడి పని చేస్తా ఉన్నా. నేను నేర్చుకుంటా ఉన్నా, ప్రజలకు ఏం కావాలనేది నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను కదా, నిత్య విద్యార్థి లాగా. కాబట్టి నాకు ఇంత ముందు కంటే ఇప్పుడు అవగాహన పెరిగింది ఆదోని మీద. ఇంత ముందు కంటే నా ఆలోచన మారింది ఆదోని మీద. ఇంత ముందు కంటే ఇప్పుడు అవసరాలు తెలిసినాయి ఆదోని మీద. కాబట్టి డెఫినెట్గా మెల్లిమెల్లిగా ఈ పని చేస్తూ ఎంతో కొంత అభివృద్ధిని సాధించడం నాకు చాలా సులభమనే అనిపిస్తుంది. సమయంతో కూడుకుంది. అంటే నాయకుడు ఎవరైనా ఎదిగాడంటే కార్యకర్తల యొక్క సహకారము, వాళ్ళ కృషితోనే, వాళ్ళ రెక్కల కష్టంతో నాయకుడు ఎదుగుతారు. అలాంటి కార్యకర్తల కోసము వారికి అసలు కార్యకర్తల గురించి ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? కార్యకర్తను కాపాడుకోవాలి సార్. కాపాడుకోవడమేనా వారి యొక్క భవిష్యత్తు కావచ్చు సార్? ఇప్పుడు కార్యకర్త తన సొంత కాళ్ళ మీద నిలబడుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి ఏదో కార్యకర్త ఉంటాడు అనుకోండి, కార్యకర్తకు తగినంత బ్యాంకు దగ్గర నుంచి మాట్లాడి లోన్లు ఇప్పించి వ్యాపారాలు చేసుకోమన్నా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిజాయితీగా పని చేసుకుంటారు. లేదా అతనికే ఒక చిన్న యాక్టివిటీని అంటే కుటీర పరిశ్రమలు లాంటివి, అంటే నేను స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాను సార్. ఆదోనిలో సుమారుగా 73,000 మంది మహిళా సంఘాల్లో కార్యకర్తలు ఉన్నారు సార్. మా కార్యకర్తల భార్యలు కూడా మహిళా కార్యకర్తలు, అంటే మహిళా కార్యకర్తలు కానీ మగవాళ్ళకందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ పొదుపు సంఘాల్లో ఉంటారు. పొదుపు సంఘాల్లో మహిళలకు లక్షలాది రూపాయలు లోన్లు వస్తాయి సార్ బ్యాంకుల నుంచి. మగవాళ్ళకి రావు, మహిళలకు వస్తాయి. ఆ మహిళలకు ప్రాపర్గా ఆ డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేసి వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని నేర్పించగలిగితే పెద్ద ఎత్తున ఊరిలో మార్పు వస్తారని నమ్ముతాను నేను. అందువల్ల ఈ మధ్యనే మహిళా సంఘాల అందరితో కలుస్తా ఉన్నాను, వ్యక్తిగతంగా కలిసి ఇక్కడ ఉపయోగపడే ఆ మహిళలు చేసుకోగలిగినటువంటి కుటీర పరిశ్రమలు, మహిళలు ఇళ్లలోనే చేసుకోగలిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మహిళలు ఇక్కడే వ్యాపారం చేసి ఇళ్లలోనే ఇంటి ముందే వ్యాపారం చేసి ఎక్కడికైనా సప్లై చేసి సంపాదించగలిగిన వ్యాపారాలు,
వీటి మీద దృష్టి పెట్టాను. ఆ మహిళ బాగుపడితే, మహిళ బలవంతురాలు అయితే, దాన్నే మేము హిందీలో కూడా ఆర్థిక స్వావలంబన సాధిస్తే లఖపతి దీదీ అంటాం మనం. ఓకే, అంటే ఒక పథకం కూడా ఉంది ఆ పేరు మీద. నరేంద్ర మోదీ గారి పథకం ఏంటంటే లఖపతి దీదీ అనే పథకం. లఖపతి దీదీ అంటే లక్షాధికారుల్ని కోటీశ్వరులు చేయాలి మహిళల్ని. అటువంటి ప్రోగ్రామ్స్ మీద నేను ఎక్కువ దృష్టి పెడతాను. ఎందుకంటే ఏ నియోజకవర్గం, ఆ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బులు వస్తా ఉన్నాయి. మీరు గమనించలేదు, నేరుగా సర్పంచులకు వచ్చే డబ్బులు ఇప్పుడు వస్తా ఉన్నాయి. ఇంతకుముందు దాని అట్లా పడతాయి, రాత్రికి జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోయాడు. అవన్నీ కూడా మనకందరికి తెలిసిన అంశాలే. ఈరోజు మండల పరిషత్కి నిధులు వస్తూ ఉన్నాయి, గ్రామాలకు నిధులు, జెడ్పీ నిధులు వస్తూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వస్తూ ఉన్నాయి, నేరుగా గ్రామాల్లో ఖర్చు పెట్టి నిధులు వస్తాయి, ఎన్ఆర్జీఎస్ పనికి ఆహార పథకానికి సంబంధించిన విపరీతమైన డబ్బులు వస్తాయి. ఇవన్నీ నా ఉద్దేశం ఒకటే సార్, నియోజకవర్గానికి రాష్ట్ర